చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్నది. వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం సాగును ప్రోత్సహిస్తోంది. పూర్వం ఎర్రచందనం కలప కోసం పూర్తిగా అడవులపైనే ఆధారపడేవాళ్లం. కాని కాలక్రమేణా అడవులు నరికివేత, అక్రమ రవాణా, స్మగ్లింగ్ లాంటి దోపిడీ మూలంగా ఎర్రచందనం సంపద లభ్యత తగ్గిపోయి రోజురోజుకీ దీని డిమాండ్ అత్యధిక స్థాయిలో పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల టన్నుల అవసరం ఉంది. కానీ 50,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. అందువలన దీని విలువ కోట్ల రూపాయలు పలుకుతూ నానాటికి బంగారంతో పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. దీనిని గమనించిన ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసే పంటల్లో ఎర్రచందనం అతి ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే